చెప్పగానే వెనకాల ఎమ్మెల్యేలు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు జన్మధన్యం అనుకునే కార్యకర్తలు. వీటితో పాటు బ్లేజర్లు, స్టైలిష్ వాక్, అద్భుతమైన ఇంగ్లీష్. ఆ దర్పం టీవీ వేయి కదా సోషల్ మీడియాలో కనిపించేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండే కేటీఆర్ ఓడిపోయాక ఎలా అయిపోయారు అంటూ చర్చ మొదలైంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదే బహుశా అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేసి మరీ కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ మేడిగడ్డ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయం బగ్గుమంటోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటలకు మించి వేగంగా పేలుతున్నాయి. బుధవారం అసెంబ్లీ పరిణామాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వాకౌట్ చేశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ కనిపించిన ఘటనే ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యేలా చేసింది. కేటీఆర్ ను ఎమోషనల్ చేసి ఓ పోస్టు పెట్టేందుకు కారణమైంది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ తేల్చి చెప్పారు. దీంతో అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, మౌలిక రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, మౌలిక. అసెంబ్లీ ఆవరణలో రోడ్డు మీద కేటీఆర్ కూర్చున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఎలా ఉండే కేటీఆర్ ఎలా అయ్యారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాంటి పోస్టులు చూసారో లేదంటే తనకే ప్రత్యేకంగా చెప్పాలి అనిపించిందో కానీ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కేటీఆర్. పోలీసులు అడ్డుకున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తమకు కొట్లాట కొత్తేమి కాదని, గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. చివర్లో జై తెలంగాణ అంటూ రాసుకొచ్చారు. పోలీసులు అడ్డుకున్న సందర్భాల్లో ఫోటోలు, ఉద్యమకాలలో రోడ్డు మీద భోజనాలు చేసిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ పోస్టింగ్ కింద రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నన్ని రోజులు అహంకారంతో జనాలను పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని కొందరు, 10 ఏళ్లు హెలికాప్టర్లో తిరిగారు కదా, ఇప్పుడు జనాలకి పాత రోజులు గుర్తు చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.